ఫ్రెండ్స్ ఇది OnePlus Nord CE4 OnePlus అయితే రీసెంట్ గా లాంచ్ చేసింది. ఎవరైతే బడ్జెట్ లో OnePlus బ్రాండ్ నుంచి ఒక మంచి ఫోన్ కావాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇది ఎక్సలెంట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఈ వీడియోలో అయితే మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ అలా ఇనిషియల్ ఇంప్రెషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో అయితే మీరు ఎండ్ వరకు అయితే చూడండి. ఈ మొబైల్లో మనకి కెమెరా క్వాలిటీ ఎలా ఉంది, డిస్ప్లే క్వాలిటీ అండ్ అలా ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇలాంటి విషయాలు మొత్తం ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు OnePlus Nord CE4 కొనే ఉద్దేశం ఉంటే మాత్రం ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, మీకైతే చాలా హెల్ప్ అయితే అవుతుంది. ఇందులో మనకి కొన్ని కాన్స్ అయితే ఉన్నాయి, ఆ కాన్స్ కూడా మీరు తెలుసుకోండి. తెలుసుకున్నాక ఈ మొబైల్ అయితే కొనడానికి ట్రై చేయండి. ముందే తొందరపడి కొంటే మాత్రం మీరైతే తర్వాత మళ్ళీ బాధపడాల్సి అయితే వస్తుంది. ఈ మొబైల్ తో పాటు బాక్స్ లో కంటెంట్స్ ఏమొస్తాయో మీరైతే ఫస్ట్ చూడండి. తర్వాత దీనికి సంబంధించిన ప్రోస్ కాన్స్ మీకు చెప్తాను. తర్వాత మీరు కొనాలా వద్దని డిసైడ్ అయితే అవ్వచ్చు. ఇక బాక్స్ చూసుకుంటే మనకైతే ఎలా ఉంటుంది, ఇక్కడ నార్డ్ ఉంది. మనకి నార్డ్ సిరీస్ లో బాక్స్ ఎలా ఉంటాయి ఇది కూడా అలాగే ఉంది. ఇక్కడ సైడ్ చూసుకుంటే OnePlus Nord CE4 అని ఉంది. అండ్ అలాగే మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి ర్యామ్ అండ్ రోమ్ అయితే ఉంది. 8GB + 128GB ఇది బేస్ వేరియంట్. ఇక బాక్స్ లో కంటెంట్ చూసుకుంటే ఇందులో మనకి ఒక చిన్న బాక్స్ అయితే ఉంటుంది. ఈ బాక్స్ లో మనకి ఒక సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంటుంది. అండ్ అలాగే మనకి రెడ్ కేబుల్ క్లబ్ కార్డ్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే కొన్ని డాక్యుమెంట్స్, OnePlus సంబంధించిన కొన్ని స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. ఇక ఇందులో మనకి బాక్స్ లోనే వీళ్ళైతే ఒక కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మీరు మొబైల్ కొన్నాక సపరేట్ గా మళ్ళీ కేసు కొనాల్సిన పని అయితే లేదు. నెక్స్ట్ చూసుకుంటే మనకి మొబైల్ అయితే ఇలా అయితే ఉంటుంది. మొబైల్ చూస్తే ఇలా అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇందులో మనకి ఒక Type-C కేబుల్ ఉంటుంది. అండ్ అలాగే ఒక 100 వాట్స్ సంబంధించిన సూపర్ హూక్ ఛార్జింగ్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి బాక్స్ లో కంటెంట్స్ అయితే మనకి ఇందులో మనకి 100 వాట్స్ సంబంధించిన ఛార్జింగ్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇక మొబైల్ ఫిజికల్ ఎవరు చూసుకుంటే బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 MP మెయిన్ కెమెరా అండ్ అలాగే 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకి బాటమ్ లో ఒక ఫ్లాష్ అయితే ఉంటుంది. ఫ్లాష్ చూసుకుంటే మనకి డిజైన్ బాగుంటుంది. మనకి రింగ్ లైట్ లాగా అయితే ఉంటుంది డిజైన్ అయితే. సైడ్ చూసుకుంటే మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే మనకి ఒక పవర్ బటన్ ఉంటుంది. ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఏం ఉండవు. ఇక బాటమ్ లో చూసుకుంటే మనకి ఒక స్పీకర్ ఉంటుంది, Type-C పోర్ట్ ఉంటుంది, ఒక మైక్ ఉంటుంది, అలాగే సిమ్ ట్రే అయితే ఉంటుంది. ఇక టాప్ లో చూసుకుంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది, ఐఆర్ బ్లాస్ట్ ఉంటుంది. అండ్ అలాగే ఇంకొక స్పీకర్ అయితే ఇందులో అయితే ఉంటుంది. ఇందులో మనకి స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. ఇక మొబైల్ డిజైన్ చూసుకుంటే మనకి సైడ్స్ మొత్తం మనకి ప్లాస్టిక్ పాలికార్బోనేట్ వస్తుంది. మనకి ఇందులో మెటల్ గానీ అండ్ అలాగే మనకి గ్లాస్ గానీ యూజ్ చేయలేదు. సైడ్స్ అండ్ మీకు బ్యాక్ సైడ్ మనకి ఆ పాలికార్బోనేట్ ప్లాస్టిక్ బాడీ అయితే ఇందులో యూజ్ చేశారు. ఫ్రంట్ చూసుకుంటే వీళ్ళు ప్రొటెక్షన్ యూజ్ చేసామని చెప్పారు, కానీ అదే ప్రొటెక్షన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 విక్టర్స్ అని వీళ్ళైతే ఏం చెప్పట్లేదు. లాంచ్ ఈవెంట్ లో చెప్పలేదు, అలాగే స్పెసిఫికేషన్స్ వీళ్ళు చెప్పట్లేదు. ప్రొటెక్షన్ యూజ్ చేసామని చెప్తున్నారు. ఇది మొబైల్ సంబంధించిన డిజైన్ అయితే. అండ్ అలాగే మొబైల్ అయితే ఒక స్పెషల్ ఫీచర్ అయితే ఉంటుంది, ఆక్వా టచ్ అనే ఫీచర్. ఇప్పటి వరకు OnePlus Nord సిరీస్ లో ఈ ఆక్వా టచ్ ఫీచర్ అయితే తీసుకురాలేదు. మనకి ఫ్లాగ్షిప్ సిరీస్ లో అయితే ఉంటుంది. ఈ ఆక్వా టచ్ ఏంటంటే మనకి మన మొబైల్ యూజ్ చేసేటప్పుడు ఆ డిస్ప్లే మీద కొన్ని వాటర్ పడ్డా చెమట పడ్డా మనం యూజ్ చేస్తే టచ్ సరిగా అయితే వర్క్ అవ్వదు, కొంచెం తడిగా ఉంటే. ఈ ఆక్వా టచ్ ఉండడం వల్ల మనకి కొంచెం తడిగా ఉన్నా మనం యూజ్ చేస్తే మాత్రం ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఫస్ట్ టైం OnePlus Nord సిరీస్ కి అయితే తీసుకొచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ అలాగే ఈ మొబైల్ లో చూసుకుంటే మనకి డాల్బీ అట్మాస్ అయితే ఉండదు. అండ్ అలాగే NFC కూడా ఉండదు. మనకి లాస్ట్ టైం తీసుకొచ్చిన OnePlus Nord CE3 లో అయితే మనకి డాల్బీ అట్మాస్ ఉంటుంది, NFC ఉంటుంది. కానీ ఇందులో మనకి డాల్బీ అట్మాస్ ఉండదు, NFC ఉండదు. వీళ్ళైతే మిస్ చేశారని చెప్పొచ్చు. బట్ ఇది ఒక బ్యాడ్ మూవ్ అని చెప్పొచ్చు. మనకి అప్గ్రేడ్ అయ్యే కొద్ది ఫీచర్స్ కొంచెం ఎక్కువ తీసుకురావాలి, కానీ వీళ్ళైతే తీసేశారు. ఏంటి ప్రాబ్లం అర్థం అవ్వట్లేదు. కానీ బట్ ఇందులో అయితే మనకి NFC ఉండదు, డాల్బీ అట్మాస్ అయితే ఉండదు, స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. ఇక ఇందులో మనకి డిస్ప్లే చూసుకుంటే 6.7 ఇంచెస్ ఫుల్ HD+ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే ఇందులో మనకి 240Hz టచ్ శాంపుల్ రేట్ అయితే ఉంటుంది. డిస్ప్లే యూస్ చేసేటప్పుడు చాలా స్మూత్ గా అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇందులో మనకి 1100 మనకి బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అండ్ అలాగే HDR10+ కి సపోర్ట్ చేస్తుంది. 10-bit డిస్ప్లే ఇది. ఓవరాల్ గా డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది. మీరు యూట్యూబ్ లో మూవీస్ చూసేటప్పుడు కానీ ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇందులో మనకి వైడ్ 1 L1 సపోర్ట్ కూడా ఉంటుంది. మీరు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ లో మీరు ఫుల్ HD లో అయితే మూవీస్ అయితే చూసుకోవచ్చు. అండ్ అలాగే ఇందులో మనకి HDR సపోర్ట్ కూడా ఉంటుంది. మీరు యూట్యూబ్ లో HDR వీడియోస్ అయితే చూసుకోవచ్చు. కాకపోతే HDR 4K లో వీడియోస్ చూస్తుంటే బట్ మనకు కొంచెం లాగ్ అయినట్లే అయితే అనిపిస్తుంది. అంత స్మూత్ ప్లే బ్యాక్ అయితే లేదు. ఒకవేళ మీరు 1080p HDR పెట్టారనుకోండి, అప్పుడు మనకి చాలా స్మూత్ ప్లేయింగ్ అయితే ఉంది. బట్ మనకి ప్లే అయ్యేటప్పుడు అయితే కొంచెం స్మూత్ గా అయితే ఉంది. బట్ ఒకవేళ మనం 4K HDR లో మనం యూట్యూబ్ లో వీడియో ప్లే చేసేటప్పుడు కొంచెం లాగ్ అయినట్లయితే అనిపిస్తుంది. బట్ ఇది ఒక ప్రాబ్లం అయితే డిస్ప్లే అయితే ఉంది. మేబీ ఈ బగ్ ని అయితే అప్డేట్ లో ఫ్యూచర్ లో అయితే సాల్వ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ బట్ మీకు రిమైనింగ్ డిస్ప్లేలో ఎలాంటి ఇష్యూ అయితే లేదు. బట్ డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇది 10-bit ప్యానెల్ అండ్ అలాగే HDR కంటెంట్ కూడా దీనికైతే సపోర్ట్ చేసింది. మీరు డైరెక్ట్ అయితే యూట్యూబ్ లో HDR కంటెంట్ అయితే చూసుకోవచ్చు. మీకు 1080p లో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. డిస్ప్లే క్వాలిటీ అయితే మీకు ఇలా అయితే ఉంటుంది. అండ్ అలాగే మొబైల్ లో మనకి ప్రాసెసర్ చూసుకుంటే Qualcomm Snapdragon 7
Gen 3 ప్రాసెసర్ అయితే ఇందులో ఉంటుంది. ఇది 4 nanometer మీద బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. మనకి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. 25,000 దగ్గరలో మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. కాకపోతే 25,000 దగ్గరలో బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పాలి. ఎందుకంటే మనకి అక్కడ పోకో X6 Pro అయితే ఉంటుంది. దాని ప్రాసెసర్ మనకి ఫ్లాగ్షిప్ లెవెల్ అయితే ఉంటుంది. బట్ దాని తర్వాత మనకి Qualcomm Snapdragon 7 Gen 3 అయితే ఉంటుంది. బట్ ప్రాసెసర్ లో మనకి ఎలాంటి ఇష్యూ అయితే లేదు. ఈవెన్ మీరు BGMI గేమ్ స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ లో ఆడుకోవచ్చు. అండ్ అలాగే HDR ఎక్స్ట్రీమ్ లో సపోర్ట్ చేస్తుంది. మనకి స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ కి అండ్ అలాగే HDR ఎక్స్ట్రీమ్ కి అయితే మాక్సిమం సపోర్ట్ చేస్తుంది. బట్ మనకి గేమ్స్ ఆడేటప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ అలాగే గేమ్స్ లో కూడా మనకి స్పెషల్ గా ఫీచర్స్ అయితే ఉన్నాయి. మనకి గేమింగ్ లో మనకి IQ ఫోన్ లో మనకి సపరేట్ గా మనకి స్పేషియస్ ఎలా ఉంటాయో దీంట్లో కూడా కొన్ని అలా అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్ కి వెళ్తే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. సోనీ సెన్సార్ అయితే ఇందులో అయితే ఉంటుంది. సోనీ LYT 600 సెన్సార్ అయితే ఇందులో అయితే యూస్ చేస్తారు. ఇందులో మనకి అపేచర్ చూసుకుంటే f1.8 అపేచర్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇందులో మనకి OIS కూడా ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా ఉంటుంది. సెకండరీ కెమెరా చూసుకుంటే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే ఉంటుంది. ఇందులో కూడా మనకి సోనీ సెన్సార్ అయితే యూస్ చేస్తారు. సోనీ IMX355 సెన్సార్ అయితే యూస్ చేస్తారు. ఇందులో మనకి అపేచర్ చూసుకుంటే f2.2 అపేచర్ అయితే వస్తుంది. బట్ బ్యాక్ కెమెరా యూస్ చేసి మనం అయితే 4K 30 ఎపిసోడ్ అయితే వీడియోస్ అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇక ఫ్రంట్ చూసుకుంటే మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. దీని నుంచి అయితే మీరు 1080p 30 ఎపిసోడ్ వరకు అయితే రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు వీడియోస్ అయితే. బట్ మనకి 4K ఫీచర్ అయితే లేదు. మనకైతే ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే స్టెబిలేషన్ అయితే ఉంటుంది. వీడియోస్ రికార్డింగ్ చేసేటప్పుడు స్టెబిలేషన్ అయితే యూస్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ మనకి 4K 30 ఎపిసోడ్ వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు నీకైతే స్టెబిలేషన్ అయితే వర్క్ అవ్వదు. బట్ మనకైతే సపోర్ట్ చేయదు. నేనైతే ట్రై చేశాను 4K లో క్వాలిటీ పెట్టి స్టెబిలేషన్ ఆన్ చేద్దామని చూస్తే ఆటోమేటిక్ గా 1080p 60 fps అయితే కన్వర్ట్ అయితే అవుతుంది. మీరు 1080p 60 fps లో మీరైతే స్టెబిలేషన్ యూస్ చేసి మీరైతే వీడియోస్ అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. కానీ 4K వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు మీరైతే స్టెబిలేషన్ ఆన్ చేస్తే ఆన్ అవ్వట్లేదు. ఆటోమేటిక్ గా మనకి 1080p 60 fps అయితే కన్వర్ట్ అయితే అయిపోతుంది. 4K లో అయితే మనకి స్టెబిలైజేషన్ అయితే వర్క్ అవ్వట్లేదు. బట్ మనకి ఓన్లీ 1080p వరకు అయితే వర్క్ అవుతుంది. మీరైతే కొన్ని వీడియో శాంపుల్స్ అయితే చూడవచ్చు. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ 4K 30 fps లో వీడియో రికార్డింగ్ చేస్తున్నాను. స్టెబిలైజేషన్ అయితే ప్రెసెంట్ అయితే ఆన్ చేయలేదు. వర్క్ అవ్వట్లేదు 4K కి అయితే. మీరైతే దీని శాంపుల్ అయితే చూడండి. బట్ ఫోన్ పట్టుకొని నడుస్తున్నాను. మీకు వీడియో షేక్ అవుతున్నట్లు అనిపిస్తుంది. మీరు చెక్ చేయండి. ఇక ఫ్రంట్ లో కూడా మనం స్టెబిలైజేషన్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఫ్రంట్ లో 1080p 30 fps లో అయితే మనం వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. నేను స్టెబిలైజేషన్ ఆన్ చేశాను. మీరైతే ఒకసారి చెక్ చేయండి దీని క్వాలిటీ ఎలా ఉందో. మీకైతే ఇలా అయితే ఉంటుంది ఫ్రంట్ కెమెరా క్వాలిటీ అయితే. ఇక బ్యాక్ కెమెరాస్ నుంచి ఫోటోస్ అయితే చూడండి. బట్ ఇలా అయితే ఉంటాయి మనకి క్వాలిటీస్ అయితే. బట్ నేనైతే ఇవి తీసాను. మీరైతే చూడండి. అంటే అలాగే ఈ పోర్ట్రేట్ యూస్ చేసి నేనైతే తీసాను. బట్ మనకి పోర్ట్రేట్ లో తీస్తే మనకి ఇలా అయితే ఉంటాయి. ఎడ్జ్ డిటెక్షన్ కూడా చాలా బాగుంది. మనకి బ్యాక్ సైడ్ మనకి పోర్ట్రేట్ లో తీసినా మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కెమెరా చూసుకుంటే మనకి ఇలా అయితే ఉంటుంది. నార్మల్ ఫోటో ఇది. అండ్ అలాగే నేనైతే పోర్ట్రేట్ లో తీసాను. మీరు చూడండి. ఫ్రంట్ లో కూడా మనం ఫ్రంట్ కెమెరా యూస్ చేసి కూడా మనం పోర్ట్రేట్ లో అయితే ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. ఓవరాల్ గా కెమెరా అయితే మీకు చాలా బాగుంది అని చెప్పొచ్చు. బట్ మన సూపర్ అని చెప్పలేం. మనకైతే గుడ్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ నుంచి అయితే మనకి క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. ఇక నెక్స్ట్ ఇందులో మనకి బ్యాటరీ చూసుకుంటే 5500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. మనకి 100 వాట్ మనకి సూపర్ హుక్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మీరు 30 minutes లోపే మీరైతే మొబైల్ అయితే ఫుల్ ఛార్జ్ అయితే చేయొచ్చు. ఇందులో అయితే మనకి సూపర్ హుక్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. బట్ మనకి చాలా ఫాస్ట్ గా అయితే మొబైల్ అయితే ఛార్జ్ చేస్తుంది. ఇక మొబైల్ లో మనకి OS చూసుకుంటే మనకి ఆక్సిజన్ OS 14 మీద రన్ అవుతుంది. అండ్ అలాగే Android 14 తో అయితే వస్తుంది. ఇక సాఫ్ట్వేర్ అప్డేట్ చూసుకుంటే మనకి 2+3 అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి 2 years వరకు మనకి మేజర్ అప్డేట్స్ అయితే వస్తాయి. 15, 16 వస్తుంది. అండ్ అలాగే 3 years వరకు మనకి సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. ఇక ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ చూసుకుంటే మనకి బేస్ వేరియంట్ చూసుకుంటే 8GB ప్లస్ 128GB చూసుకుంటే మనకి 24,999 రూపాయలు పెట్టారు. అండ్ అలాగే మనకి హై ఎండ్ మోడల్ చూసుకుంటే 8GB ప్లస్ 256GB ప్రైస్ చూసుకుంటే మనకి 25,999 రూపాయలు అయితే పెట్టారు. 26,000 అయితే పెట్టారు. అండ్ అలాగే బ్యాంక్ ఆఫర్లు అయితే కొన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఈ బ్యాంక్ ఆఫర్ యూస్ చేసి మీరు కొంటే మీకైతే కొంచెం ప్రైస్ అయితే తగ్గుతుంది. ఓవరాల్ గా ఈ ఫోన్ తీసుకోవచ్చు అంటే OnePlus బ్రాండ్ నుంచి మంచి ఫోన్ కావాలనుకుంటే వాళ్ళకి మాత్రం ఎక్సలెంట్ ఫోన్ అని చెప్పొచ్చు. డిస్ప్లే గానీ, ప్రాసెసర్ గానీ, కెమెరా గానీ, బ్యాటరీ గానీ, ఛార్జింగ్ స్పీడ్ గానీ ఎవ్రీథింగ్ మీకైతే ఆ 25,000 దగ్గరలో మనకి టచ్ చేస్తుంది. బట్ మనకి ఆ ఫీచర్స్ అయితే చాలా బాగుంటాయి. ఒకవేళ మాకు OnePlus బ్రాండ్ వద్దు, మనకి ఇంకా గేమింగ్ కి మంచి ఫోన్ కావాలనుకుంటే అక్కడ మీకు పోకో X6 Pro అయితే ఉంటుంది. మీ డెసిషన్ మీరైతే తీసుకోవచ్చు. కానీ OnePlus నుంచి అయితే 25,000 లో ద బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మీరు చెక్ చేయండి. ఒకవేళ మీరు కొనాలనుకుంటే మాత్రం OnePlus నుంచి మంచి ఫోన్ అయితే అవుతుంది. ఇది ఫ్రెండ్స్ OnePlus Nord CE4 కి సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ స్మాల్ రివ్యూ అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.